సూర్యాపేట జిల్లా కోదాడ స్నేహ నర్సింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న అసోంకు చెందిన నర్గిస్ పర్వీన్ శానిటైజర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఫీజు చెల్లించాలని కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో గత బుధవారమే కాలేజ్ హాస్టల్లో శానిటైజర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను సూర్యాపేట హాస్పిటల్లో చేర్పించగా కోలుకుంది. మళ్లీ ఫీజు చెల్లించాలని యాజమాన్యం డిమాండ్ చేయడంతో నిన్న గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులతో కలిసి సూర్యాపేటలోని కలెక్టరేట్కి వెళ్ళింది. వారంతా కలిసి కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో బాధిత విద్యార్థిని తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ తాగి మళ్లీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ స్నేహ నర్సింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న అసోంకు చెందిన నర్గిస్ పర్వీన్ శానిటైజర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఫీజు చెల్లించాలని కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో గత బుధవారమే కాలేజ్ హాస్టల్లో శానిటైజర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను సూర్యాపేట హాస్పిటల్లో చేర్పించగా కోలుకుంది. మళ్లీ ఫీజు చెల్లించాలని యాజమాన్యం డిమాండ్ చేయడంతో నిన్న గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులతో కలిసి సూర్యాపేటలోని కలెక్టరేట్కి వెళ్ళింది. వారంతా కలిసి కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో బాధిత విద్యార్థిని తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ తాగి మళ్లీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.